ఇప్పట్లో 42% రిజర్వేషన్ ఇప్పట్లో కష్టమే. అటకెక్కిన బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు పట్టించుకొని బీజేపీ కాంగ్రెస్ అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనివారం తెలంగాణ దినపత్రిక. అసలు యాక్చువల్గా ఇది అసాధ్యమేం కాదు. ప్రభుత్వం అనుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే ఇది సాధ్యమే. ఎట్లా సాధ్యమనేది కూడా చెప్తాము. ఎందుకంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తే 100% కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు లేకుండానే రాష్ట్రంలో ప్రత్యేకంగా ఈ 42% రిజర్వేషన్ బిల్లును 42% రిజర్వేషన్ అమలు చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకు దీన్ని పార్లమెంట్లో పెట్టాలి, పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని 9th షెడ్యూల్లో చేర్చాలి, ఇవన్నీ కాకుండా కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నారు. ఎట్లా అంటే అసలు యాక్చువల్గా నిజంగా ఇప్పుడు విద్యా ఉద్యోగాలకు సంబంధించి రిజర్వేషన్ ఎట్లా అమలు చేసుకోవచ్చు, తర్వాత ఇక్కడ స్థానిక సంస్థల్లో ఎట్లా అమలు చేసుకోవచ్చు అని అనుకున్నప్పుడు మనకు దానికి సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ప్రకారం వెళ్ళాలంటే ఏం చేయాలి? జనాభాని మనం లెక్క పెట్టినాం కదా, కులగణన చేసినాం కదా, ఏ కులాల వాళ్ళు ఎంతున్నారు, తర్వాత కులాల వారీగా వాళ్ళ క్లియర్ కట్గా లెక్క చెప్పాల్సిన అవసరం ఉంటుంది. చెప్తే ఏమవుతుంది మరి అంటే కొన్ని కులాలకు సంబంధించి మనం క్లియర్గా చెప్పొచ్చు. కొన్ని కులాలకు సంబంధించి ఇప్పటి వరకు కనీసం వార్డు మెంబర్ కాని కులాలు కూడా ఒక 30-40 కులాలు ఉన్నాయి. కనీసం ఇప్పటి వరకు వార్డు మెంబర్ కూడా కాని కులాలు బీసీల్లో 30-40 కులాలు కనీసం వార్డు మెంబర్ కూడా కాని కులాలు ఉన్నాయి. అటువంటి కులాలను చూపి 100% బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడం ద్వారా వీళ్లకు న్యాయం చేయొచ్చు అనేటువంటి ప్రతిపాదన వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇప్పుడు భారతంతో బుడుబుక్కల తర్వాత గంగెద్దుల తర్వాత ఇట్లా రకరకాల ఇప్పుడు క్యాస్ట్ ఉన్నాయి కదా, ఇవే కాకుండా చాలా కులాలు కనీసం అంటే బయట ప్రపంచానికి తెలియనటువంటి కులాలు కూడా చాలా ఉన్నాయి, తెలియని కులాలు ఉన్నాయి. కాబట్టి మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో 130 కులాలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉంది. కాబట్టి ఈ కులాలకు సంబంధించి కనీసం ఒక్కసారి కూడా వార్డు మెంబర్ కూడా కాలేదు, సర్పంచ్ కాలేదు, ఎటువంటి రాజకీయ పదవులు అనుభవించలేదు అని చెప్పేసి అవి నిజంగా డాటా ప్రకారం తీసి బయట పెట్టేసి ఆ లెక్కల్ని చూపిస్తే అప్పుడు సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. సుప్రీంకోర్టు కూడా దీనిలో జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఒక ప్రణాళికబద్ధంగా నిర్దిష్టంగా ఒక జనాభా లెక్కలను బయట పెట్టేసి ఆ కులాలకు సంబంధించినటువంటి వివరాలను బయట పెడితే 100% అప్పుడు స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇవ్వచ్చు. ఇట్లా తర్వాత విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ ఇవ్వచ్చు. ఎట్లా దానికి సంబంధించి కూడా అయితే కొన్ని కులాలు ఏవైతే ఉంటాయో బీసీ కులాలకు సంబంధించి చాలా కులాలు కూడా ఇప్పటి వరకు కనీసం ఏ పోస్టులో కూడా అంటే ప్రభుత్వ ఉద్యోగం చేయనటువంటి రానటువంటి ఏ ఉద్యోగం కూడా చేయనటువంటి వాళ్ళు కులాలు చాలా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికి సంబంధించినటువంటి జాబితాను, దానికి సంబంధించినటువంటి వివరాలను పూర్తిగా ఒక ముందర బయట పెట్టేసి ఆ కారణాలు చూపుతూ విద్యా ఉద్యోగాల్లో ఇటు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చుకునేటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికే ఉన్నది. కాబట్టి మీరు నిజంగా నిర్దిష్టంగా ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళి నిజంగా చేయాలనేటువంటి ఆలోచన ఉంటే మాత్రం 100% సాధ్యమవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉన్నది. కాకపోతే పట్టించుకోవట్లేదు అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇది చేస్తే మాత్రం మంచి పేరు వస్తుంది. పేరు రావడంతో పాటు ప్రజల నుంచి మంచి ఆదరణ కూడా వస్తుంది. కాబట్టి అది దృష్టి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం. అఖిలపక్షం ముచ్చటే ఎత్తని రేవంత్. ఇక త్వరలోనే పంచాయతీ ఎన్నికలు, పార్టీ వరకే బీసీ రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ నిర్ణయం, కేంద్రంపై ఒత్తిడి తెచ్చే మార్గాలపై మాత్రం రేవంత్ మౌనం, సైలెంట్ అయిన బీసీ సంఘాలు అని చెప్పేసి. అయితే ఇక్కడ బీసీ సంఘాలని దగ్గర చేసుకొని తర్వాత ఏదో పదవులు ఇచ్చేసి కొంతమందికి ఏదో చేసే ప్రయత్నం అట్లా ఇట్లా ఇవన్నీ ఏం చేస్తే కూడా మంచిది కాదు. అట్లా ఇచ్చినంత మాత్రాన మొత్తం కూడా బీసీలంతా కూడా మొత్తం సంసిపోతుంది లేకపోతే ఇట్లా అయిపోతుంది అని అనుకుంటే మాత్రం పొరపాటు. అది ఏదైతే హామీ ఇచ్చినామో ఆ హామీని అమలు చేస్తే 100% ప్రజలందరూ కూడా హర్షిస్తారు. ప్రజలందరూ కూడా ఏదైతే ప్రభుత్వం చేస్తో ఆ ప్రభుత్వానికి అండగా నిలబడతారు, మద్దతుగా నిలుస్తారు. కాబట్టి అది చేస్తే బాగుంటుంది. బీసీ వర్గాలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అమలుకు సంబంధించిన బిల్లులు ఇప్పట్లో ఆచరణకు నోచుకోవడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం అటకెక్కించినట్లే అనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ బిల్లును రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చేలా మోడీ సర్కార్పై ఎలాంటి ఒత్తిళ్లు పెట్టడం లేదు. అంతేకాక అంటే నేను అఖిలపక్షాన్ని తీసుకుపోతా అట్లా అని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా అన్నాడు. మరి అఖిలపక్షాన్ని తీసుకుపోయింది లేదు, చేసింది లేదు. తర్వాత గవర్నర్ దగ్గర ఉన్నప్పుడే పోయి అక్కడ జంతర్ మంతర్లో ధర్నా చేసినారు. అది కాదు చేయాల్సింది. చిత్తశుద్ధితో పనిచేస్తే మాత్రం 1000% ఇది సాధ్యమవుతుంది. మీరు నిన్న నీతి ఆయోగ్లో ప్రస్తావించడం తెలిసింది కాబట్టి సంతోషం. కాబట్టి ప్రస్తావించడం కాదు, దాన్ని అమలు చేస్తే మంచిగా ఉంటుంది. ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ బిల్లులను
రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చేలా మోడీ సర్కార్పై ఎలాంటి ఒత్తిళ్లు పెట్టడం లేదు. అంతేకాక వచ్చే నెల చివరి వారం లేదా జూలై మొదటి వారంలో పంచాయతీ ఎన్నికలు జరగవచ్చనే చర్చ ఉంది. అయితే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు 42% టికెట్లు ఇవ్వాలని ఆ పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తుంది. మీరు పార్టీ పరంగా ఇస్తే వేస్ట్, అది 42%కి పరిమితం అయిపోతుంది. కాబట్టి 42% రిజర్వేషన్, తర్వాత ఓపెన్లో కూడా వస్తారు బీసీలు. అప్పుడు వచ్చినప్పుడు 60%, 70% దాకా కూడా వెళ్తారు. అటువంటి అవకాశాలు రావాలని కోరుకుంటారు బీసీలు. అయితే వాస్తవానికి గత శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గాలకు స్పష్టమైన హామీ ఇచ్చింది. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్పుకొచ్చింది. అందులో భాగంగానే రాష్ట్ర శాసనసభలో విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థలకు సంబంధించిన 3 కీలకమైన బీసీ బిల్లులకు రేవంత్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే బీసీ బిల్లులను ఆమోదించినప్పటికీ వాటిని పార్లమెంటు ద్వారా చట్టసవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ బిల్లులు రాష్ట్ర శాసనసభలో ఆమోదం పొందిన తర్వాత దాన్ని పంపించిన తర్వాత మరి ఏమైందో సపరేట్గా దాన్ని పట్టించుకోవట్లేరు. పట్టించుకోకపోతే దెబ్బ పడుతుంది లెక్క. ఎట్టి పరిస్థితుల్లో బీసీలు ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే చైతన్యమైనరు, గ్రామాలు మొత్తం కూడా తీర్మానం చేయడానికి రెడీగా ఉన్నాయి. ఇట్లున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి దెబ్బ పడుతుంది. కాబట్టి దీనిపైన 100% నిర్ణయం తీసుకొని అమలు చేస్తే 100% మంచి జరుగుతుంది, 1000% మంచి జరుగుతుంది. మీ పిల్లలు ఐఐటి, ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా, సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.